ఈ గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే చెప్పాను కదా అంకుల్, నేను వచ్చిందే మీతో ఆడుకోవడానికని. ఆటలో గెలవడానికి నేను ఎత్తు వేస్తే ఆ ఎత్తుని మీ పెద్ద బాబు చిత్తు చేశాడు. కానీ నాకు ఓపికెక్కువ. ప్రతి ఓటమిని మెట్లుగా చేసుకొని మిమ్మల్ని విడదీసి నేను గెలుస్తాను. చీపరాంటీ, బాగా అలసిపోయాను. మంచి ఒక గ్లాస్ లస్సీ చేసుకొనిరా. ఎలుకల మందు వేసి తెస్తా, దరిద్రం వదులుతుందే. ఏంటి అలా చూస్తున్నావు? నేనిక్కడ గెస్ట్ని. 3 నెలలు ఇక్కడే ఉంటా. ఏమంటారా ఆంటీ? ఉండనివ్వండి పెదబాబు. శత్రువు కళ్ల ముందుంటే మనం జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. దాని ప్రతి అడుగు నీడలా గమనించండి. ఇక చూసుకోక్క, హచ్ కుక్కలా దీని వెనక నీడలా వెంటాడతాను. అందరూ ఫ్రెష్ అయ్యి పార్వతికి ఏమైనా వంటలో సాయం కావాలేమో చూడండి. బంగారం, ఏదైనా మాట్లాడు బంగారం. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే భయంగా ఉంది. నీ దగ్గర నిజం దాచడం తప్పే, కానీ తప్పక అలా చేశాను. మాట్లాడు బంగారం. నువ్వు దాచిన నిజం నాకెప్పుడో తెలుసురా, కానీ మీకు తెలియంది నువ్వు తట్టుకోలేని నిజం నేను దాస్తున్నాను. అది నేను నీకు దూరం అయ్యే వరకు నీకు తెలియకూడదు. ఆ రోజు నువ్వు నాకు దూరం కాకుండా ఉండడం కోసం దేవతలా తన ముందుకొచ్చింది. నాకు నువ్వు కావాలి. బిడ్డ లేకపోతే నువ్వు బ్రతకవని భయం. మెల్లగా ఏదో ఒక రోజు నీకు నిజం చెప్పాలనుకున్నాను. అర్థం చేసుకుంటావనుకునే ఇలా చేశాను. ఐశ్వర్య, మహి నీవాడు. తను నా వల్ల నీకెప్పుడు దూరం కాడు. ఆంటీకి మాటిచ్చాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డ మీద ప్రమాణం. ఏమన్నావు? నా బిడ్డ అనా? అది కాదు. నా బిడ్డ అన్నమాట నోటి నుంచొచ్చిందా లేక గుండెల్లో నుంచొచ్చిందా? అది కాదు బంగారం. అది నువ్వాగు మహి. ఐశ్వర్య, ఏ రోజైతే నీ బిడ్డ నా కడుపులో పెరగటం మొదలుపెట్టాడో ఆ రోజు నుండి నీ బిడ్డ అని మర్చిపోయి నా బిడ్డగా అనుకున్నాను. రోజు రోజుకి వాడితో పాటు వాడి మీద ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. అది వాడి మీద ప్రేమే కాని ఇంకో దురుద్దేశం కాదు ఐశ్వర్య. నాకు కావాల్సింది అదే చంద్రముఖి. ఇప్పుడు బిడ్డ మీద ప్రమాణం అవసరం లేదు, కానీ ఏదో ఒకరోజు నీ బిడ్డగా భావిస్తున్న నా బిడ్డ మీద ప్రమాణం చేయించి అడుగుతాను. ఆ రోజు నేను అడిగిన మాట తప్పకు. ఐశ్వర్య, నీ మీద నాకెలాంటి అనుమానం లేదు చెల్లి. ఏంటి అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు? నువ్వు నా బిడ్డని నీ బిడ్డ అనుకుని మోస్తున్నావు. పేరుకే నేనమ్మను, కాని వాని నవమాసాలు మోస్తుంది నువ్వు.
వాడికి జన్మనివ్వబోయేది నువ్వు. అలాంటి నువ్వు నాకు తోబుట్టుతో సమానం. ఈ మాట కూడా నీ మాటలానే గుండెల్లోంచొచ్చింది చంద్రముఖి. ఇదిగో ఈ శారీ బాగుంది కదా, ఇది తీసివ్వు. ఇది నేను కట్టుకుంటే కొంతమంది కళ్ళు పేలిపోవాలి. ఇంకోసారి నాతో పెట్టుకోకూడదు. మహి, ఈ కలర్ చూడు, చంద్రముఖికి బాగా సరిపోతుంది కదా. అవును బంగారం, బాగుంది. చంద్రముఖి, ఎలా ఉంది సారీ? చాలా బాగుంది ఐశ్వర్య. ఈ చీర పక్కన పెట్టండి. ఏమయ్యా ఇది తీసివ్వు. అయ్యో, ఇద్దరికి ఒక్కటే చీర నచ్చిందా? ఇప్పుడు ఎలా? ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే కదా. పాపం భవానీ ఆంటీకి నచ్చక ఒక చీర నచ్చింది. చంద్రముఖికి గిఫ్ట్ గా ఇస్తానని ఐశ్వర్యము మాటిచ్చింది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా. ఎవరవుతారు? వయసులో పెద్దది కాబట్టి భవానీ అంటేనే కాంప్రమైజ్ అవ్వాలి. ఏయ్, అసలు నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలే? ముందు సెలెక్ట్ చేసుకుంది నేను. బా, నువ్వు చెప్పింది 100% కరెక్టే ఆంటీ. ఐశ్వర్య చంద్రముఖికి కృతజ్ఞతగా ప్రేమతో ఇవ్వాలనుకుంది, కానీ ఆంటీ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇదిగో నువ్వు ఇంకోసారి తీసుకో. ఇచ్చుడు, చాలా బాగుంది కదా. బాగుంటే నువ్వే తీసుకో. నాకీ చీరే కావాలి. చంద్రముఖికి మాటిచ్చాను. ఐశ్వర్య, పర్వాలేదు, వేరేదేదైనా తీసుకుందాం. చంద్రముఖి, నేనే విషయంలో అయినా రాజీ పడతాను, కానీ నీ విషయంలో కాదు. చంద్రముఖి ఇంకోటి తీసుకుంటానంటుంది కదా ఐశ్వర్య. నువ్వే కావాలని ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది. భవానీ, చూడక్క, నేను కదా ముందు నచ్చిందని చెప్పాను. ఐశ్వర్య చంద్రముఖికి ఇవ్వాలనుకుంటుంది కదా, ఈసారి తనని తీసుకొని. అదేంటక్క, నువ్వు కూడా అలాగే అంటావు? నాకు నచ్చింది నేను తీసుకుంటాను. ఆ మాత్రం హక్కు లేదా నాకు? లేదు, ఈ చీరే కాదు, ఏ చీర తీసుకునే హక్కు లేదు. చిన్నమ్మాయి గారు, అది నువ్వాగు పార్వతి. ఆంటీ ఏదో హక్కుల గురించి మాట్లాడుతుంది. మాట్లాడతాను. ఎందుకు? నాకు ఆ హక్కు లేదా? చెప్పు. నేను కూడా ఈ ఇంట్లో మనిషినే. నీ డబ్బులు నీకు కావాలని 1000 రూపాయలు తీసుకెళ్ళావు, గుర్తులేదా? ఒకసారి బట్టలకు డబ్బులు తీసుకుని మళ్ళీ మాతో పాటు ఎలా చీరలు తీసుకోవడానికి కూర్చున్నావు? పోనీలే, పెద్దవాళ్ళని అడగకుండా ఉంటే ఇలా మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి ఐశ్వర్య? నాకు గతి లేక ఈ చీర కోసం గొడవ పడుతున్నానా? చిన్నమ్మాయి గారు ఉద్దేశం అది కాదు. అంత బాగా అర్థమయ్యేలా చెప్పింది కదా పార్వతి. భవానీ, ఐశ్వర్య, చీర కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? నచ్చింది కావాలనుకోవడంలో తప్పే ఉందాంటీ. పాపం భవానీ ఆంటీ. ఏయ్, ఏంటే పాపం? ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు.
అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. పిన్ని అంటే మీరు ముస్లిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు. మీకే కాదు, మాకు పండగొద్దు. ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, ఐశ్వర్య, సిన్నమ్మ గారు, ఐశ్వర్య, ఐశ్వర్య. ఐశ్వర్య, సిన్నమ్మ గారు. పిన్ని పిన్ని ఒక్కరి కోసం ఇంతమంది అష్టైశ్వర్యాలు వదులుకొని వచ్చిన వాళ్ళు ఇలా గొడవ పడ్డారు అంటే ఆ గొడవ వెనక నువ్వున్నావని నాకు తెలుసు. చిచ్చు పెట్టావని నువ్వనుకుంటున్నావు. ఆ చిచ్చుని దీపంలా చేసి ఈ ఇంటికి నన్ను వెలుగునిస్తాను. నేను కాలు పెడితే ఎలాంటి అఖండ దీపమైనా ఆరిపోవాల్సిందే. ఈరోజు ఐశ్వర్య భవానీలతో మొదలు పెట్టాను. రేపు మహీ దేవాలను అన్నదమ్ములుగా విడదీయడంతో పూర్తవుతుంది. నువ్వేసే ప్రతి కుట్రకి అడ్డుగా నానుంటాను. నా వాళ్ళకంటే ముందు నన్నెదుర్కోవాలి. గుర్తుపెట్టుకో. 3 నెలలని డెడ్ లైన్ పెట్టిన దాన్ని ఆ మాత్రం గుర్తు పెట్టుకోలేనా? నాతో ఇలా సవాల్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నా పని కొంచెం స్లో అయింది. రేపటి నుండి నేను వేసే ఎత్తులు నువ్వు ఊహించలేవు కూడా. రేపటిదాకా ఎందుకు? ఏ సీరతో అయితే ఇద్దరిని విడదీశానని నువ్వనుకుంటున్నావో ఆ ఇద్దరూ కలిసి సీరను సంతోషంగా చంద్రముఖికి ఇచ్చేలా నాన్ చేస్తాను. ఎప్పటికీ నా కుటుంబం ఒక్కటిగానే ఉంటుందని నిరూపిస్తాను. ఓ, పగటి కలలా? అవును. ఒకసారి పెద్దబాబు గారిని నాకు దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. చివరికి ఏమైంది? పెద్దబాబు గారు నా వాడయ్యాడు, నా తోడుగా ఉన్నాడు. హ, ఇప్పుడు కూడా కలలు కంటున్నావు. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. చూద్దాం ఎవరు ఓడిపోతారో. ఇప్పటికైనా అర్థమైందా చీపురా ఆంటీ? ఈ ఇంట్లో నీ విలువ, నా మాటలు ఇప్పటికైనా వినాలి కదా ఆంటీ. అమ్మ ఉందని చూడకుండా గొడవ పడ్డప్పుడే ఆ గొడవ వెనుక నువ్వు ఉన్నావని నాకు తెలిసి నీలంబరే. త్వరలో నువ్వు ఊహించిన దెబ్బ కొడతావు, చూస్తూ ఉండు. సిన్నమ్మ గారు, సిన్నమ్మాయి గారు, మీ ఇద్దరితో మాట్లాడాలి. ఇంకే ఉందిలే పార్వతి మాట్లాడ్డానికి. అర్థమైంది. మీ కోపం, మీ అలక, మీకు నచ్చిన ఈ సీర మీకు లేదనేగా? సరే, ఒకసారి ఈ సీరను పట్టుకోండి. పట్టుకోండి సిన్నత్త గారు, పట్టుకోండి. సినమ్మ గారు, మీకు నచ్చింది ఇదే సీర కదా, మీరు పట్టుకోండి. హ, ఇప్పుడు ఇద్దరికి కుస్తీ పోటీలా లేక చీరలాగే పోటీ పెడతావా? ఏంటి పార్వతి? పార్వతి, ఏం చేస్తున్నావు? ఎవ్వరికి నచ్చింది వాళ్ళకిస్తే ఏ గొడవ ఉండదు కదా. అలా చేస్తే ఇద్దరికి చీర పనికి రాకుండా పోతుంది కదా పార్వతి. చీరనే రెండుగా చీలిస్తే పనికి రాకుండా పోతుంది. అట్టాంటిది కుటుంబంలో ఇద్దరు మనస్పర్ధలతో మాట్లాడుకోకుండా ఉంటే ఎట్టా? ఎవరో గీసిన అగ్గి పుల్లకు మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుంటామా చెప్పండి? శభాష్ వదినా, సూపర్గా చెప్పావు. ఇప్పటికైనా కొంతమంది మారతారేమో. అర్థమైంది పార్వతి. వయసులో పెద్దదాన్ని నేనే, కొంచెం అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఐశ్వర్య, ఇదిగో ఈ చీర నువ్వే తీసుకో. అయ్యో, ఈ మాట కోపంతో కాదు,
మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. సిన్నమ్మ గారు ప్రేమతో ఇస్తున్నారు. అయినా మీరు మీకోసం కాదుగా, చంద్రముఖికి ప్రేమతో ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ కలిసిస్తే చంద్రముఖి ఇంకా సంతోషిస్తుంది. ఏమంటావు చంద్రముఖి? అవును పార్వతి. పిన్ని, ఆ మనందరం కలిసికట్టుగా ఉంటే ఆ రాక్షస ఆటలు సాగవు. అదెన్ని వేషాలు వేసినా లాభం లేచిన బాబు. మనల్ని ఏ మారుస్తానని పందెం కట్టింది కదా, దానికి పిచ్చెక్కి పారిపోయేలా చేద్దాం. ఇల్లంతా తోరణాలు కట్టేద్దాం. సంక్రాంతి పండగంటే ఎలా ఉంటుందో, ఎన్ని కష్టాలు వచ్చినా మనం అందరం ఎంత సంతోషంగా ఉంటామో ఆ నీలాంబర్ చూడాలి. డబ్బులుంటేనే ఏవైనా చేయగలమనుకునే దానికి ప్రేమ లేకుండా ఏది సాధ్యం కాదు అని తెలియాలి. శేఖరన్న, మామిడాకులు పువ్వులు తీసుకురండి. అలాగేనమ్మా. అది చూసి ఓరవలేకపోతే తీసుకెళ్లి హుసేన్ సాగర్లో పడేసి వస్తాను. ఆ కంపు నీకెందుకు శేఖర్? ఆ రాక్షసి పరిగెత్తుకెళ్ళి దూకి చచ్చే రోజు వస్తుంది చూడు. దేవేంద్ర బాబు, సార్, ఈ టైంలో వచ్చారు? అది పర్లేదులేండి. రేపైతే పండక్కి మీ ఫ్యామిలీతో కలిసి రావాలి. అర్జెంటుగా అవసరం వచ్చింది బాబు. డబ్బు అవసరం వచ్చింది. రెంట్ కట్టంగా. అద్దె గురించి కాదు బాబు, ఈ ఇల్లు వేరే వాళ్ళకి లీజుకి ఇస్తున్నాను. ఏంటయ్యా, ఉన్న పళంగా ఇల్లు వదిలేసి ఎక్కడికెళ్ళాలి? చూసావక్క, ఇల్లు ఎవరికో లీజుకిచ్చారట. ఏంటి సుబ్బారావు, మా నాన్నగారు చేసిన సహాయానికి నువ్విలా రుణం తీర్చుకుంటున్నావా? క్షమించండి అమ్మా, తప్పని పరిస్థితుల్లో 5 లక్షలకి లీజుకి ఇచ్చాను. ఆగితే అవకాశం మళ్ళీ రాదు. మీ సమస్యలేంటో మీరు చూసుకుంటారు గాని మా గురించి పట్టించుకోరా? ఎల్లుండి ఖాళీ చేయమండం న్యాయం కాదు సుబ్బారావు. మా సంతోషాన్ని దూరం చేయనీకి మీకు సమస్య వచ్చిందో ఎవరైనా చెప్పి పంపించారో మాకు తెలీదు. అలాంటిదేం లేదమ్మా. చూడండి, సంతోషంగా పండగ చేసుకోవాలనుకుంటుంటే వెళ్ళిపోమనడానికి మీకు మనసెట్టా వచ్చింది? ఆ డబ్బేదో మేమివ్వాలంటే కొంచెం టైం కావాలి. సమయం లేకే మీ దగ్గరికి వచ్చి చెప్పానమ్మా. దీనంతటికీ కారణం ఓ నీలాంబరి. ఒసే నీలాంబరి, ఎక్కడ చచ్చావే? బయటికి రావే. న్యాయం కాదు సుబ్బారావు. నీ అవసరం వెనక ఎవరి ఆలోచన ఉందో తెలియదు గాని నీకు కావలసిన డబ్బు మేం కడతాం. ఎల్లుండి నాకు అవసరం సార్. ముందే నీ అవసరం తీరుతుంది సుబ్బారావు. నిజానికి నీ వెనకెవరైనా ఉన్నారంటే నీకు కూడా ఇబ్బందులు తప్పవు. రేపు ఈ టైంకి నీకు 5 లక్షలు ఇస్తాం. వెళ్ళు. మంచిదమ్మా. అక్క, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అవునాంటీ, ఇప్పుడెలా పే చేస్తాం? ఇది మన పూర్వీకుల సొత్తు అయినప్పుడు వాళ్ళకెందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి? ఒకసారి దానం చేశాక దాని మీద హక్కుండదు ఐశ్వర్య. ఆ నీలాంబరికి మనమంటే ఏంటో ఈ పండగ సందర్భంగా తెలియాలి. అది ఎన్ని కుట్రలు చేసినా అది మన మంచికే అని దానికి తెలియాలా? మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామమ్మా. అవును, మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అసలు నీలాంబరి లేకపోతే మేడం వాళ్ళకి కష్టాలే ఉండవు కదా. దాన్ని అడ్రస్ లేకుండా చేస్తాను.
మీకు చాలా ధైర్యంగా ఉందా ఆంటీ? ఈ ఇంట్లోనే తిష్ట వెయ్యాలని నేను ఫిక్స్ అయితే హ, మీరు అంతకంటే ఎక్కువ మొండిగున్నారా? మీరు ఎక్కడికెళ్ళినా ఎవ్వరు డబ్బు ఇవ్వరు. హ, ఏ రకంగానూ మీకు డబ్బు అందకుండా చేశాను. ఈ రాక్షసి తన మనుషుల్ని అక్కడక్కడ ఏర్పాటు చేసిందనుకుంటా. మేడం వాళ్ళకి ఎవరు అమౌంట్ ఇవ్వకుండా ప్లాన్ చేస్తుంది. చెప్తాను దీని పని. రేయ్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. అఖిల్ లాంటి ఫ్యామిలీలో ఎవ్వరికి ఆర్థిక సాయం అందకూడదు. ఓడిపోవాలి. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు. ఈ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతే భవిష్యత్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. అదేదో గదిలో కూర్చుని ఆలోచించొచ్చు కదా పెద్దబాబు గారు. ఈ చలిలో సలిమంటేసుకుని కూసోవాలా? ఇల్లు ఖాళీ చేస్తే తర్వాత ఏంటని నీకేం అనిపించట్లేదా పార్వతి? బాధపడితే భయపడితే లాభం ఉందా చెప్పండి? ఈ విషయంలో నువ్వు అమ్మ ధైర్యంగా ఉన్నారు, కానీ నాకు మాత్రం ఆందోళనగా ఉంది పార్వతి. మీరట్టా అంటే ఎట్టా చెప్పండి? ఎట్టాంటి ఆపదొచ్చినా ముందుంటారు మీరు. ఆ మాటకొత్తే ఇంట్లో అందరికంటే తెలివైన వాళ్ళు మీరేనని అమ్మగారు చెప్తూ ఉంటారు. ఎన్ని తెలివితేటలున్నా 2 రోజుల్లో 5 లక్షలు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు కదా పార్వతి. దేవుడి మీద భారం వేసి ప్రయత్నం చేస్తే ఎంత పెద్ద కట్టమైనా కరిగిపోయేలా చేస్తాడు. మహారాజులా బతికినోళ్ళు ఇంకా బాధలు పడితే నన్ను చూడలేను పెద్దబాబు గారు. ఒకరికొకరం ధైర్యం చెప్పుకుని బతుకుతున్నామని దయ చూపిస్తాడు. దేవుడికి దయ ఉన్నా దాక్షిణ్యం ఉన్నా ఆ నీలాంబరికి దయ దాక్షిణ్యం ఉండదు కదా. ఏం చేస్తే ఇంటిని కాపాడుకుంటామో చూడాలి. ఎలాగోలో మనకి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను, కానీ ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు. ఏమైంది? ఏమైంది పెద్దబాబు గారు? జాగ్రత్త పెద్దబాబు గారు, ఏమైంది? చూడు పార్వతి, అవును, ఊళ్ళో ఇంకన్నా ఇట్టాగే కిడ్నీ ఇచ్చి 3 లక్షలు తెచ్చుకున్నాడు. నేను 5 లక్షలు అడిగితే ఇస్తారా? పార్వతి పార్వతి ఇటు చూడు. కైట్ ఫెస్టివల్ పోటీ జరుగుతుందంట. గెలిస్తే ₹1,00,000 బహుమతిగా ఇస్తారంట. మనిద్దరం కలిసి గాలిపటాన్ని ఎగరేస్తే గెలుస్తాం. కొంతలో కొంతైనా ఈ కష్టాలను అధిగమిస్తాం. అవును పెద్దబాబు గారు, ఇద్దరం ప్రయత్నం చేద్దాం. ఇదొక్కటే కాదు పార్వతి, ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేద్దాం పెద్దబాబు గారు. ఈ ఇంట్లోనే ఉండాలి కదా. అందరం సంతోషంగా ఉండాలంటే ఎంత కట్టమైనా ఇష్టంగా చెయ్యాలా? అవును పార్వతి, కైట్స్ రెడీ చేద్దాం. మనం ఎగిరేసే పతంగి నీ చేతుల మీదుగా రెడీ చేయి. చేద్దాం పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, ఒకసారి పేపర్ ఇవ్వండి.
అయినా ఇన్నెందుకు తయారు చేస్తున్నావు పార్వతి? గెలుపు ఓటముల మీదే కాకుండా కష్టం మీద కూడా ఆధారపడాలి కదా పెద్దబాబు గారు. అవసరమైతే వీటిని కూడా అమ్ముదాం. అబ్బో, బిజినెస్ తెలివితేటలు నీకు చాలా ఉన్నాయి పార్వతి. ఉమ్, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఈ తెలివితేటలు పెరిగిపోయాయి పెద్దబాబు గారు. చెయ్యి చెయ్యి, నేను చూస్తూ కూర్చుంటా. మీరు సూత్తూ కూర్చుంటే కుదరదు, ఇది పట్టుకోండి. ఓ అలాగే మేడం.